భారతదేశంలో అతి త్వరలో పని దినాలు వారానికి 4 రోజులే కాబోతున్నాయనే సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో అవ్వచ్చు. దానికి ప్రధానమైన కారణం లేబర్ కోడ్స్. మనందరికి తెలుసు, భారతదేశంలో ప్రీ ఇండిపెండెన్స్లో, పోస్ట్ ఇండిపెండెన్స్లో చాలా చట్టాలు ఉన్నాయి లేబర్కి సంబంధించని. దాదాపు 29 చట్టాలు మెర్జీ చేసేసి 4 కోడ్స్ లాగా కోడిఫై చేశారనమాట. ఈ 4 కోడ్స్ ఇప్పుడు భవిష్యత్తులో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ముందుగా ఈ లేబర్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. 4 కోడ్స్ అనమాట. ఒకటి కోడ్ ఆన్ వేజెస్, వేతనాలకు సంబంధించి. రెండోది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత గురించి. మూడోది కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఎంప్లాయర్ రిలేషన్స్, ఇలాంటివన్నీ. నాలుగోది కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. వాళ్ళు చేసే చోట్ల సేఫ్టీ, వాళ్ళ ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ. ఈ 4 కోడ్స్ అంటే రకరకాల రిలేటెడ్ చట్టాలన్నీ కలిపి 4 కోడ్స్గా డివైడ్ చేశారనమాట. దీన్ని మోడిఫై చేసి మోడర్నైజ్ చేశారు. ఈ 4 లేబర్ కోడ్స్ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎగ్జాక్ట్గా కాకపోయినా యూపీ ఎలక్షన్స్ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం తప్పకుండా ఉందని చెప్పొచ్చు. అయితే లేబర్ అనేది కాంకరెంట్ సబ్జెక్టు. 7th షెడ్యూల్లో అది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. అంటే సెంటర్ చట్టం చేయొచ్చు, స్టేట్ చట్టాలు చేయొచ్చు. సెంటర్ కోర్స్ చేసిన తర్వాత సెంటర్ కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం చాలా రాష్ట్రాలు ఇప్పుడు లేబర్ రూల్స్ని కూడా రిలీజ్ చేసేసాయి. ఇవన్నీ కలిపి అన్ని స్టేట్స్ యూనిఫామ్గా ఒకటేసారి రిలీజ్ చేయాలనేది లేబర్ లాస్ అన్నింటినీ సెంటర్ యొక్క ఆలోచన అనమాట. అయితే ఇక్కడ ఈ లేబర్ కోడ్ ఈ విధంగా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ 4 కోడ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో ఇంప్రూవ్ చేయటం, లేబర్ లాస్ని ఫ్లెక్సిబుల్గా చేసి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీగా చేయటం. దాంతోపాటు మల్టిప్లిసిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ లాస్, చాలా డూప్లికేషన్ కూడా ఉంది లేబర్ చట్టాల్లో, వాటన్నిటిని మోడర్నైజ్ చేసి దాంతోపాటు సింప్లిఫై చేయటం. తర్వాత జాబ్ క్రియేషన్ని ఫెసిలిటేట్ చేయటం, ఈజ్ ఆఫ్ లేబర్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈజీగా చేయటం. అయితే ఈ లేబర్ కోడ్స్ కనుక ఇంప్లిమెంట్ అవుతే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టేక్ హోమ్ శాలరీ తగ్గొచ్చంట, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, పిఎఫ్ కంట్రిబ్యూషన్ సంగతి ఏంటి, ఇలాంటివన్నీ. ముందుగా ఒకటి చూద్దాం. వారానికి 4 రోజులు మాత్రమే పని. ఈ మధ్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యుఏఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కేవలం వారానికి 4.5 రోజులు మాత్రమే పని చేయాలని చెప్పింది. అయితే భారతదేశంలో 48 అవర్స్ రూల్ ఫాలో అవుతారు. 4 రోజులు, రోజుకి 12 గంటలు. అంటే ఇప్పుడు వరకు రోజుకి 9 గంటలు, 8 గంటలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు 12 గంటలు పనిచేయాల్సి వస్తాయి. కాకపోతే 4 డేస్, 3 డేస్ హాలిడేస్ వస్తాయి అన్నమాట. చాలామందికి ఇది సంతోషమే, 4 డేస్ కంప్లీట్గా వర్క్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారంటే, ఈ 4 డేస్ వర్క్ వల్ల రోజుకి 12 అవర్స్ వర్క్ చేస్తే అలసిపోతారు అని చెప్పి ఇది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు రెండో అంశం పిఎఫ్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయీ పిఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దాంతో టేక్ హోమ్ శాలరీ తగ్గిపోతుంది, చేతికొచ్చే జీతం తగ్గిపోతుంది అనమాట. దాంతోపాటు కంపల్సరీగా 48 అవర్స్ వర్క్ చేయాలి అని లేబర్ మినిస్టర్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు కూడా. కంపల్సరీగా 48 అవర్స్ వర్క్ అంటే రోజు 4 డేస్లో వర్క్ చేయాలంటే రోజు ప్యాక్ అయిపోద్ది అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్లీ ప్యాక్డ్ షెడ్యూల్ ఉంటుంది అనమాట. దాంతో అది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. తర్వాత ఈ న్యూ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వర్క్ కల్చరు అండ్ ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రెండో విషయం గమనించాలి. ఫామ్ లాస్ ఏ విధమైన మార్పులు అయితే వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నాయో, లేబర్ కోడ్స్ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఈ మొత్తం ఈ సెక్టర్స్ అన్నింటిలో అలాంటి మార్పులే తీసుకొస్తున్నాయి. కానీ లేబర్ జీవితాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట. కాకపోతే లేబర్ కోడ్స్ సంబంధించిన అవగాహన కూడా చాలా తక్కువ ఉండటం, దాంతోపాటు ఎవరు స్ట్రాంగ్గా దీనికి సంబంధించి డిబేట్స్ చేయకపోవడం కూడా జరిగింది. సో యూపీఎస్సీలో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేబర్ కోడ్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏమేమి కోడ్స్ ఉన్నాయి, దానిలో ఏమేమి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, దానికి సంబంధించి అనాలిసిస్ అడగవచ్చు, క్రిటిసిజం కూడా అడగవచ్చు అనమాట. సో కొన్ని సందర్భాల్లో అంటున్నారు లేబర్ కోడ్ ఆన్ వేజెస్ అనేది బాండెడ్ లేబర్ని ప్రమోట్ చేసే విధంగా ఉంది. అంటే వర్కర్స్కి ముందే అడ్వాన్స్ ఎంత పడితే అంత ఇచ్చి దానికి ఎంత ఇంట్రెస్ట్ ఎంప్లాయర్స్ ఛార్జ్ చేయొచ్చు. అంటే ముందే డబ్బులు ఇచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి దాంతో వాళ్ళ చేత పని చేయించుకునే అవకాశం ఇక్కడ ఉంది. దాంతోపాటు ఈ లేబర్ కొత్త కోడ్స్ అనేవి ఎంప్లాయర్స్కి బెనిఫిట్గా ఉన్నాయి. అండ్ దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్ కంపెనీస్కి వీటన్నిటికీ అనుగుణంగా మన లేబర్ కోడ్స్ తయారయ్యాయి, అంతేగాని లేబర్ సపోర్టివ్గా లేవు అని చెప్పి.
సో ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా చాలా వరకు ఉంది. ఉద్యోగాలు వచ్చే ప్రమాదమే కాదు, జాబ్ క్రియేషనే కాదు, జాబ్ డెస్ట్రక్షన్ కూడా జరగబోతుందని చెప్పి. ఏదేమైనప్పటికీ లేబర్ కోడ్ అనేది ఖచ్చితంగా మనం ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది వర్కర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటే సోషల్ సెక్యూరిటీ కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ బాగుపడుతుంది.